వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. సంక్రాంతి పండుగ హడావిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి అంటే ముఖ్యంగా గుర్తు వచ్చేది కోస్తా ప్రాంతాలు, ఉభయ గోదావరి జిల్లాలు. ఇక్కడంతా కూడా కోడి పందాలు కానీ, జూదాలు కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుంటారు. గతంలో వీటిపై చాలా ఉక్కుపాదం మోపారు. పోలీసులు కూడా చాలా చర్యలు తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు కూడా అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. కోడి పందాలు నిర్వహించినా, బెట్టింగ్లు నిర్వహించినా, జూదాలు ప్రోత్సహించినా కానీ చర్యలు తీసుకుంటామంటూనే ఉంటారు. కానీ ఆ దిశగా అయితే అడుగులు కనపడట్లేదు అనైతే ప్రజలు కూడా చెప్తున్నారు. మరి ఉభయ గోదావరి జిల్లాల గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇక్కడ కోడి పందాలు కానీ, జూదాలు కానీ ఎక్కువగా జరుగుతుంటాయి. లక్షలు, కోట్లు, వేలు ప్రజలందరూ కూడా తమ తమ స్థాయికి తగ్గట్టు, స్థాయికి మించి కూడా పందాలు కాస్తుంటారు. కోడి పందాలు కావచ్చు, జూదాలు కావచ్చు, ఇవన్నీ చేస్తుంటారు. ఆ విధంగా ఆ స్థాయికి తగ్గట్టుగా వీటిలో పాల్గొనలేని వాళ్ళు మాత్రం దాన్ని చూసేందుకు కూడా ఎగబడేస్తుంటారు. అది ఎంతలా అంటే మన పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్తుంటారంటే ఏ స్థాయిలో ఇక్కడ పందాలు జరుగుతుంటాయి ఇవన్నీ కూడా చూసేందుకు చాలామంది వస్తుంటారు. అలాగే చాలా చోట్ల ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రికార్డింగ్ డ్యాన్సులు అనేవి కూడా విచ్చలవిడిగా నిర్వహిస్తుంటారు. పోలీసులు చెప్తుంటారు రికార్డింగ్ డ్యాన్సులు ఎవరైనా నిర్వహించినా, ప్రోత్సహించినా ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాము అని కూడా చాలామంది చెప్తుంటారు. కొంతమంది అయితే తమకున్నటువంటి పలుకుబడితో, తమకున్నటువంటి ఆర్థిక బలంతో వివిధ రాష్ట్రాల నుంచి కూడా తీసుకొని వచ్చి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు అనేటటువంటిది ప్రజెంట్ జరుగుతున్నటువంటి టాక్. దీనికోసం గోవా నుంచి కూడా అమ్మాయిల్ని తీసుకొచ్చారట ఏపీలో, ఉభయ గోదావరి జిల్లాలో, ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో. కానీ ఇంత జరిగినా కానీ పోలీసుల వైపు నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. యథేచ్ఛగా సాగే ప్రభుత్వం చెప్తుంది. ఏమని చెప్తుంది? ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అంటే అవాంఛనీయ సంఘటనలు అంటే ఏదైనా గొడవలు, కొట్లాటలు ఇవి జరగకుండా చూస్తే అది సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాలు నిర్వహించినట్ల అనేటటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. అసాంఘిక కార్యకలాపాలు ఏది జరిగినా కానీ అరికట్టాల్సినటువంటి వ్యవస్థ అనేది తమకున్నటువంటి, అంటే వివిధ రాజకీయ నాయకులు కావచ్చు, ఆర్థికంగా స్థితివంతులు కావచ్చు, వీళ్ళందరూ ప్రోద్బలంతో జరిగే వాటిని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది. ముఖ్యంగా నిన్న మొన్నటికి ఒక వైరల్ అయినటువంటి ఒక వీడియో అయితే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ హల్చల్ చేసింది. అది కూడా రాజోలు నియోజకవర్గానికి చెందినటువంటి ఒక రాజకీయ నేత, ముఖ్య అనుచరుడు చాలా దారుణంగా వ్యవహరించాడు అనేటటువంటిది వైరల్గా మారింది రాజోలు నియోజకవర్గానికి సంబంధించి. కానీ ఇప్పటికే రాజకీయ నాయకులందరూ కూడా వివిధ కేసుల్లో కొంతమంది అశ్లీల వీడియోలు కావచ్చు, కొంతమంది వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వ్యాఖ్యలు ఇవన్నీ కూడా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నాయి. కొంతమంది పదవులు పోగొట్టుకున్నారు, కొంతమంది పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఇవన్నీ కూడా అంటే అధిష్టానం అంటే ఒక చోట వేస్తే దూడ ఒక చోట వేస్తుందా అన్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. వాళ్ళ అధినేతలు ఏమైతే చేస్తున్నారో క్రింది స్థాయి చోటామోటా నేతలు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. దాన్నే ఫాలో అయ్యి మా వెనక పలాని నాయకుడు ఉన్నాడు, పలాని పార్టీ ఉంది అంటూ వాళ్ళు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న రాజోలు నియోజకవర్గంలోని ఒక గ్రామంలో, గోగర్ణమట్టం గ్రామంలో అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్స్ నిర్వహించారట. దానికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో అయితే ఆ రాజకీయ నేత అనుచరుడు చేసినటువంటి వ్యాఖ్యలైతే, ఆయన మాట్లాడినటువంటి మాటలైతే మహిళల్ని ఎంతగా కించపరిచాడు, మహిళల పట్ల ఏ విధంగా ఆయన ప్రవర్తించాడు అనేటటువంటిది. రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నటువంటి మహిళల దగ్గరికి వెళ్ళి అతను ఎంత అసభ్యంగా మాట్లాడాడంటే తమ దుస్తులు కూడా విప్పమని సమాజం దలదించుకునే విధంగా ఆయన ప్రవర్తించినటువంటి తీరైతే ఆక్షేపణీయం. దాన్ని ఎవరు కూడా సమర్థించరు. దీన్నైతే అందరూ కూడా చాలా ఖండిస్తున్నారు అతను ప్రవర్తించినటువంటి తీరు. కొంతమంది నచ్చజెప్తున్నా కానీ అతను వాళ్ళని పక్కకు నెట్టి మరీ వాళ్ళపై ఈ విధంగా హుకుం అనేది ఒకటి జారీ చేశాడట. అసలు ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళపై కానీ వాళ్ళ వస్త్రధారణపై ఎంత సోషల్ మీడియాలో ఎంత చర్చ జరిగింది, ఎన్ని ట్రోల్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి వంట పట్టినట్లేదు ఎన్ని వచ్చినా కానీ. ఈ మధ్యకాలంలో స్త్రీలు వస్త్రధారణ కరెక్ట్గా ఉండాలి, బట్టలు కరెక్ట్గా వేసుకోవాలి అంటేనే అంత పెద్ద దుమారం నడిస్తే సదరు ఈ నేత
అనుచరుడైతే ఏకంగా వాళ్ళని బట్టలు తీసేయండి అనేటటువంటి విధంగా మాట్లాడి వాళ్ళపై ఆంక్షలు విధించాడు. దానికే ఈ విధంగా ట్రోల్స్ వస్తే మరి దీన్ని ఏమనాలి? అతను ప్రవర్తించినటువంటి తీరుకి రాజకీయ నాయకులు కూడా తీరు కూడా అలాగే ఉంది. మరి దీనిపై ప్రజలు కూడా ఇదేనా మీ సంస్కృతి సాంప్రదాయం అంటున్నారు. ఆ వీడియో చూసినటువంటి ప్రజలు కూడా ఇది ఈసారికి ఒకసారికే కొత్త కాదు, ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంది. అసలు అక్కడ అటువంటి కార్యక్రమం నిర్వహించడమే తప్పు, దానికి అనుమతులు ఎవరు ఇచ్చారు? ఏ విధంగా ఇటువంటి రికార్డింగ్ డ్యాన్సులు కానీ జూదాలు కానీ ఈ విధంగా ఎలా? అది మా సంస్కృతి సాంప్రదాయం అంటున్నారు, దీన్ని ఏ విధంగా సంస్కృతి సాంప్రదాయం అంటారో అర్థం కానటువంటి పరిస్థితి. దీనిపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలపై ప్రముఖంగా స్పందించేటటువంటి సింగర్ చిన్మయి కూడా తన ఎక్స్ ఖాతాలో అయితే కొన్ని కామెంట్స్ చేశారు. ప్రేక్షకులు చీరింగ్ చేస్తున్నారు, స్టేజ్పై ఉన్న అమ్మాయిలతో ఈ విధంగా అవమానిస్తారా? ఆ సదరు నాయకుడు అమ్మాయిల్ని ఈ విధంగా అవమానిస్తుంటే కింద ఉన్నటువంటి ప్రజలు కూడా చప్పట్లు కొడుతున్నారట. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? పోలీసు వ్యవస్థ ఎక్కడుంది అనేటటువంటిది ఆమె కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీనిపై మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ నాయకుడు ప్రవర్తించినటువంటి తీరు కానీ భాష కానీ ఎంత నీచంగా ఉంది. ఇది పూర్తిగా అశ్లీల గందరగోళం అనేటటువంటిది చిన్మయి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం చిన్మయి చెప్పడం కూడా చర్చ జరుగుతుంది. పలువురు నెటిజన్లు కూడా ఆమెను సమర్థిస్తూ కూడా పోస్టులు పెడుతున్నారు. మరి పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ సమర్థవంతంగా నిర్వహించే సంక్రాంతి సంబరాలు అంటున్నారు కానీ సమర్థంగా నిర్వహించడం అంటే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా మహిళల్ని గౌరవిస్తూ సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండగలా జరపాలి. కానీ ఈ విధంగా ప్రజాప్రతినిధులే ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే, పై స్థాయి నేతలే ఈ విధంగా పాల్పడుతుంటే క్రింద స్థాయి నేతలు వాళ్ళని ఫాలో చేసుకుంటూ ఉంటున్నారు. మా చుట్టూ అంగబలం అర్ధబలం ఇవన్నీ ఉన్నాయనుకుంటూ మరి దీనిపై అయితే ప్రజలు కూడా తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు. మరి చూడాలి దీనిపై ఇంకెంతమంది కామెంట్ చేస్తారు, ఎంతమంది ముందుకు వస్తారు, ఇది ఎంతవరకు వెళ్తుందనేది కూడా చూడాల్సి ఉంది. ఇది రానున్న రోజుల్లో దీనిపై మరింత కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.